హలో హాయ్ అండి. వీణావాదిని యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. నేను ఇప్పుడు చెప్పబోయే లెసన్ 8th క్లాస్ సెకండ్ లెసన్. భూమి, నేల, నీరు, సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు. నేను మొత్తం మ్యాటర్ అంతా చదవట్లేదండి. ఓన్లీ మనకు ఎక్కడి నుంచి బిట్ ఫామ్ అవుద్దా, ఎలా బిట్ ఫామ్ అవుద్దా అది మాత్రమే నేను అండర్‌లైన్ చేసి చెప్తున్నాను. మొత్తం ఈ టైంలో వేస్ట్. తర్వాత కూడా నెక్స్ట్ కూడా టైం వేస్ట్ అండి అలా చదవడం వల్ల. మనకి బిట్ ఫామ్ అయింది చదువుకుంటే చాలండి. అందుకని అదే చెప్తున్నాను. ఓకేనండి, లెసన్లోకి స్టార్ట్ అయిపోదాం. మీకు తెలుసా, ప్రపంచంలోని 90% జనాభా కేవలం 30% భూభాగంలోనే నివసిస్తున్నారు. మిగిలిన 70% భూభాగంలో చాలా తక్కువ జనాభా కలిగి ఉంది లేదా నివాసయోగ్యంగా లేదు. ఆ డూ యూ నో నుంచి బిట్స్ చాలా ఎక్కువగా ఫామ్ అవుతున్నాయి. కంపల్సరీ అవి చూసుకొని వెళ్ళాలండి. భూమి, నేల అత్యంత ముఖ్యమైన సహజ వనరుల్లో ఒకటి. ఇది భూ ఉపరితలంపై మొత్తం వైశాల్యంలో 30% మాత్రమే. ఈ కొద్ది శాతంలో కూడా అన్ని ప్రాంతాలు నివాసయోగ్యంగా లేవు. భూమి, వాతావరణాల విశిష్ట లక్షణాల్లో గల తేడాల కారణంగా ప్రపంచంలోని వివిధ భాగాలలో జనాభా విస్తరణ వివిధ రకాలుగా ఉంది. కఠినమైన స్థలాకృతి, పర్వతాల వాలు, లోతట్టు ప్రాంతాలు, ఎడారులు, దట్టమైన అడవి, దట్టమైన అడవి ప్రాంతాలు సాధారణంగా తక్కువ జనాభా లేదా జనావాసాలు లేని ప్రాంతాలుగా ఉంటాయి. మైదానాలు, నదీ లోయలు వ్యవసాయానికి అనుకూలమైన భూముల్ని కలిగి ఉండడం వల్ల ఈ ప్రాంతాలు ప్రపంచంలో అత్యధిక జనాభాను కలిగి ఉంటాయి. మైదానాల్లో వ్యవసాయం చేసుకుంటారు కాబట్టి అక్కడ జనాభా ఎక్కువగా ఉంటుందండి. అదే తార్ ఎడారిలోన అక్కడ వాటర్ ఉండవు, ఏమీ ఉండవు కాబట్టి జనాభా అనేది తక్కువగా ఉంటుందండి. అలాంటి ప్లేస్‌లో అంటే మైదాన ప్రాంతం మనకి ఉపయోగకరంగా ఉండే ప్రాంతాల్లో మాత్రమే జనావాసాలు ఎక్కువగా ఉంటాయి. సల్జ్బర్గ్ ఆస్ట్రియా దేశంలో ఉంది. భూ వినియోగం, భూమిని వ్యవసాయము, గనుల త్రవ్వకం, అడవుల పెంపకం, గృహ నిర్మాణం, రోడ్డు పరిశ్రమల స్థాపన మొదలగు అనేక రకాల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. దీనినే సాధారణంగా భూ వినియోగం అని అంటారు. భూ వినియోగం స్థలాకృతి, నేల, వాతావరణం, ఖనిజాలు, నీటి లభ్యత వంటి భౌతిక కారకాల ద్వారా నిర్ణయించబడుతుంది. ఇక్కడ బిట్ ఎలా ఫామ్ అవుతుందంటే, భూ వినియోగానికి భౌతిక కారకాలు, ఫస్ట్ వన్ స్థలాకృతి, సెకండ్ వన్ నేల, థర్డ్ వన్ వాతావరణం, ఫోర్త్ వన్ ఖనిజాలు, ఫిఫ్త్ వన్ నీటి లభ్యత. పైవన్నీ సరైనవేనా, అందులో ఏమైనా తప్పు ఉందా, లేకుంటే కొన్ని 1, 2, 3 సరైనదా అని అడుగుతారు. జనాభా సాంకేతికత కూడా భూ వినియోగాన్ని నిర్ణయించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. జనాభా ఎక్కువగా ఉందనుకోండి, భూమి వినియోగం కూడా ఎక్కువగా ఉంటుంది. నైపుణ్యం కూడా ఎక్కువగా ఉన్నదంటే దాని మీద ఎక్స్పెరిమెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. భూమిని దాని యాజమాన్యం ఆధారంగా ప్రైవేటు భూమి, ప్రభుత్వ భూమి అని వర్గీకరించవచ్చు. ప్రైవేటు భూమి వ్యక్తుల యాజమాన్యంలో ఉంటుంది. ప్రభుత్వ భూమి ప్రజలందరి ఉమ్మడి అవసరాలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వ యాజమాన్యంలో ఉంటుంది. గ్రామాల్లో పశువుల మేత, పండ్లు, విత్తనాలు, ఔషధ మొక్కలు పెంచుకోవడం ఇలాంటివి ప్రభుత్వ భూములు చేస్తారు. అందుకే ప్రభుత్వ భూములను ఉమ్మడి వనరులు అని కూడా పిలుస్తారు. భూమి నాణ్యత కూడా వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు రకాలుగా ఉంటుంది. భూములను పట్టణ ప్రాంతాల్లో వాణిజ్య గృహ సముదాయాలను నిర్మించడానికి, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూమిని విస్తరించడానికి ప్రజలు భూములను ఆక్రమించడం ప్రారంభించారు. వ్యవసాయ విస్తరణ, నిర్మాణ కార్యకలాపాల ద్వారా భూమి క్షీణత జరగడం, కొండ చర్యలు విరిగిపడడం, నేలకోత, ఎడారీకరణ మొదలగు ప్రధాన సమస్యల వలన పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుంది. భూ వనరుల క్షీణత, పెరుగుతున్న జనాభా, వారి అవసరాలు అటవీ భూములు, వ్యవసాయ యోగ్యమైన భూముల విధ్వంసానికి దారితీసాయి. ఇప్పుడు జనాభా పెరుగుతున్నది అనుకోండి, వారి అవసరాలు తీర్చడానికి మనం పండించే భూమి మీదే మనం ఆధారపడి ఉంటాము. దాన్నే ఇల్లులు కట్టడానికి, ఫ్లాట్లు వేయడానికి ఇలాంటి వాటికి ఉపయోగిస్తున్నారు. భూమి అనబడే సహజ వనరులను కోల్పోయే ప్రమాదాన్ని సృష్టించింది. అడవుల పెంపకం, భూసేకరణ, రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని నియంత్రించుట,
పశువుల్ని అతిగా మేపడాన్ని తగ్గించడం మొదలగు చర్యలు చేపట్టి భూ వనరులను సంరక్షించుకోవచ్చు. నేలలు లేదా మృత్తికలు భూమి ఉపరితలంపై కప్పబడి ఉన్న సన్నటి మట్టి పొరను నేల అంటారు. ఇది భూమితో దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. అంటే భూమి మీద పైన ఉన్న పొరనే నేల అంటారు. భూస్వరూపాలు నేలల రకాలను నిర్ణయిస్తాయి. నేలలు సేంద్రియ పదార్థాలు, ఖనిజాలు, రూపాంతర శిలల వలన ఏర్పడతాయి. నేలలు వేటి వలన ఏర్పడతాయి అనే విధంగా బిట్ అడుగుతాడు. సేంద్రియ పదార్థాలు, ఖనిజాలు, రూపాంతర శిలలు. ఇది శిలా శైథిల్యం అనే ప్రక్రియ ద్వారా జరుగుతుంది. శిలా శైథిల్యం అంటే వాతావరణంలోని మార్పుల వలన జంతువులు, మొక్కలు, మానవ చర్యల ఫలితంగా రాళ్ళు బలహీనమై పగిలిపోయి మట్టిగా మారే ప్రక్రియనే శిలా శైథిల్యం అంటారు. సరైన మోతాదులో సేంద్రియ పదార్థాలు, ఖనిజాల కలయిక వలన సారవంతమైన నేలలు ఏర్పడతాయి. కొండ చర్యలు భూమి ఆటవాలుగా ఉన్న ప్రాంతాల్లో రాళ్ళు, మట్టి కలిసిన భాగాలు అకస్మాత్తుగా విరిగిపడడాన్ని కొండ చర్యలు విరిగిపడడం అని చెప్పవచ్చు. ఇవి తరచుగా భూకంపాలు, వరదలు, అగ్నిపర్వత విస్ఫోటనం సమయంలో ఏర్పడతాయి. ఎక్కువ కాలం వర్షం కురిసిన వర్షపాతం వల్ల కూడా కొండ చర్యలు విరిగిపడి నదీ ప్రవాహాలను కొంతకాలం పాటు అడ్డుకుంటాయంటే యాక్చువల్గా ఎక్కువ కాలం నదీ ప్రవాహాలు వెళ్తున్న టైంలో ఈ కొండ చర్యలు విరిగిపడడం వల్ల మట్టి, రాళ్ళు దానికి నదికి అడ్డుగా ఉండడం వల్ల అక్కడ నది అనేది మరి కిందకి ప్రవహించకుండా అక్కడే ఉండిపోయి అక్కడ ఉండే ప్రాంతాలన్నీ ముంచేస్తుందండి. దానివల్ల ఆస్తి నష్టం, జన నష్టం కూడా జరుగుద్ది. కొండ చర్యలకు ఒక ఉదాహరణ ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కిన్నార్ జిల్లాలో రికాంగ్పియో సమీపంలోని పాంజీ గ్రామంలో, రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్, జిల్లా కిన్నార్, రికాంగ్పియో సమీపంలోని పాంజీ గ్రామంలో భారీ కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీనివల్ల 200 మీటర్ల విస్తీర్ణం గల పాత హిందుస్థాన్ టిబెట్ రోడ్డు, 22వ నెంబర్ జాతీయ రహదారి దెబ్బతిన్నాయి. కొండ చర్యలు ఉపశమన చర్యలు అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వల్ల కొండ చర్యలు విరిగిపోవడానికి గల కారణాలను, వాటిని నియంత్రించే మార్గాలను తెలుసుకోగలుగుతున్నాము. వీటి నుండి రక్షణ పొందడానికి కొన్ని విస్తృతమైన ఉపశమన చర్యలను పాటించవచ్చు. 1. ప్రమాదాలకి గురయ్యే ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడ నివాస స్థావరాలు నిర్మించడాన్ని నివారించాలి. ఏటవాలు నుండి నేలలు జారిపడే ప్రాంతాలలో వాటిని ఆపడానికి గోడలు నిర్మించాలి. మనం సింహాచలం కానీ, తిరుపతి కానీ ఎక్కడికి వెళ్ళినా గోడల చుట్టూ కొండల చుట్టూ గోడలు ఉంటాయి చూడండి. అంటే అక్కడ ఉండే మట్టి, ఇసుక అవన్నీ కిందకి రాకుండా గోడలు నిర్మిస్తారండి. కొండ చర్యలు విరిగిపడడాన్ని ఆపడానికి చెట్లను అధికంగా పెంచాలి. చెట్లు ఉన్నా కూడా మృతిక క్రమక్షయం జరగదండి. వర్షపు నీటి ప్రవాహం వల్ల కొండ చర్యల కదలికను ఆపడానికి ఉపరితల నీటి ప్రవాహాలను నియంత్రించాలి. ఇక్కడ పిక్చర్ ఉంది చూడండి. దీనిలో కూడా మనకి బిట్ ఫామ్ అవుద్ది. నేల స్వభావం హ్యూమస్, వృక్షాలు లేదా మొక్కలతో కూడిన పైపొర అనేది నేల అంటారు. దాని తర్వాత నెక్స్ట్ లేయరు ఇసుక, రాతి పొడి, బంకమట్టితో కూడిన నేల. థర్డ్ వన్ శైథిల్యం చెందిన శిలా పదార్థం. ఫోర్త్ వన్ మాతృశిల. ఏంటంటే 1 సెంటీమీటర్ మృత్తిక తయారు కావడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. మృత్తికలు లేదా నేలలు ఏర్పడడానికి ప్రధాన కారణాలు ప్రధానంగా మాతృశిలల స్వభావం, వాతావరణం నేలలు ఏర్పడడానికి ప్రధాన కారకాలు. మృత్తికలు ఏర్పడడానికి ప్రధాన కారకాలు ఏంటి అంటే మాతృశిలల స్వభావము, వాతావరణం. కళాకృతి, సేంద్రియ పదార్థం, నేల ఏర్పడడానికి పట్టిన సమయం అనేవి ఇతర కారకాలు. ప్రధాన కారకాలు అయితే మాతృశిలల స్వభావం, వాతావరణం. ఇతర కారకాలు స్థలాకృతి, సేంద్రియ పదార్థం, నేల ఏర్పడటానికి పట్టిన సమయం. ఇప్పుడు నేల నిర్మాణాన్ని ప్రభావితం చేయే అంశాలు. మాతృశిల రంగు, రూపం, రసాయనిక లక్షణాలు, ఖనిజ పదార్థాలను నిర్ణయిస్తుంది. ఇప్పుడు చూసారండి, బంకమట్టి నేల, ఎర్ర నేలలు, నల్ల నేల అనేది అది మాతృశిలను బట్టే దాని యొక్క రంగు, రూపం అనేది వస్తుందండి. భౌగోళిక స్వరూపం ఎత్తు, వాలు అనేవి
మృత్తిక ఏర్పాటును నిర్ణయిస్తాయి. వృక్ష జంతు జీవవర్ణం హ్యూమస్ ఏర్పడే రేటును ప్రభావితం చేస్తాయి. వాతావరణం ఉష్ణోగ్రత, వర్షపాతం, శైథిల్య రేటును, హ్యూమస్ నిర్మాణాన్ని ప్రభావితం చేస్తాయి. శైథిల్యం అంటే రాళ్ళు ముక్కలుగా అవుతాయి కదండి. అంటే ఎక్కువ ఉష్ణోగ్రత, వర్షపాతం కంటిన్యూస్గా ఉంటే ఎలాంటి రాయి అయినా కూడా మెత్తబడుతుందండి. శైథిల్య రేటును నిర్ణయిస్తుంది. కాలము నేల పొర మందాన్ని నిర్ణయిస్తుంది. ఇక్కడ కృత్రిమ ఉంది కదండి, అది కూడా చదవాలి. ఎందుకంటే అందులో పాయింట్స్ ఉంది. భారతదేశంలో నల్ల మృత్తికలు, ఎర్ర మృత్తికలు, లాటరైట్ మృత్తికలు, ఎడారి మృత్తికలు, పర్వతి మృత్తికలు అనబడే మృత్తిక రకాలు ఉన్నాయి. భారతదేశంలో మృత్తిక రకాలు చెప్పాలంటే ఆ 5 మృత్తికలు వస్తాయి. నేల క్షీణత లేదా మృత్తిక సంరక్షణ పద్ధతులు. మృత్తిక క్రమక్షేమం, నేల కోత అనునవి అంటే మృత్తిక నేల అనే సహజ వనరుకు గల ప్రధాన సమస్యలు. మానవ సహజ కారణాలు ఈ మృత్తిక క్షీణతకు దారితీస్తాయి. అటవీ నిర్మూలన, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులను వాడటం, వర్షపు నీటి ప్రవాహము, కొండ చర్యలు విరిగిపడటం, వరదలు వంటివి ఇందుకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. మృత్తికల సంరక్షణ పద్ధతులు కొన్ని ఇవ్వబడ్డాయండి. మల్చింగ్ మొక్కల మధ్య గల ఖాళీ స్థలంలో సేంద్రియ పదార్థాలతో నిండిన పొడవైన గుండ్రని కట్టవలే ఉంటుంది. అది నేలలోని తేమను పట్టి ఉంచుతుంది. మల్చింగ్ అండి, ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లోన పొడవుగా వేసి దాని మీద బ్లాక్ తార్ఫా లాంటిది వేస్తున్నారండి. అదేంటంటే కొన్ని తేమను పట్టి ఉంచుతుంది. అంటే మొక్క మాత్రమే ఓపెన్లో ఉంటుంది, మిగతా ప్లేస్ అంతా మట్టి అంతా క్లోజ్ చేసి ఉంటుంది. దానివల్ల ఏంటంటే వాటర్ అనేది ఎక్కువగా పైకి బాష్పీభవనం రూపంలో వెళ్లకుండా తేమను పట్టి ఉంచుతుంది, కాబట్టి దాన్ని మల్చింగ్ అంటారు. కాంటూర్ బారియర్ వాలు ప్రాంతాలలో రాళ్ళు, గడ్డి, మట్టితో వరుసగా కట్టలు కడతారు. ఈ కట్టలకు ముందు భాగంలో నీటిని సేకరించడం కోసం కందకాలు తవ్వుతారు. ఇప్పుడు కొండలు ఇలాంటివి ఉన్నాయనుకోండి, అది వాళ్ళ ప్రాంతాల్లో రాళ్ళు, గడ్డి, మట్టితో కట్టలు కట్టి దానికి ముందు గోతులు తవ్వుతారు. దానివల్ల ఏంటంటే కొండల మీద నుండి వచ్చే నీరంతా ఆ కందకాల్లో ఉంటుంది. రాక్ డ్యామ్ కొండ పైభాగం నుండి వచ్చే నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించుటకు రాళ్లతో కడతారు. ఇది నష్ట తీవ్రతను తగ్గిస్తుంది. డైరెక్ట్గా వాటర్ ఫ్లో అయిందనుకోండి, మొత్తం మట్టి అంతా ఊడ్చుకొచ్చేస్తుంది. అలా కాకుండా మధ్యలో అనేది రాళ్లతో కట్టడం వల్ల కొంచెం కొంచెం వాటర్ అనేది వస్తుంటుందండి. అక్కడ నిల్వ కూడా ఉంటుంది వాటర్ అనేది. దానివల్ల అవి రాక్ డ్యామ్ వల్ల ఉపయోగం. టెర్రస్ ఫార్మింగ్ సోపాన వ్యవసాయం ఈ ఏటవాలు ప్రాంతాల్లో వెడల్పైన మెట్టు ఆకారంలో నేలను చదును చేసి పంటలు పండిస్తారు. అది ఉపరితల నీటి ప్రవాహాన్ని, నేల కోరివేతను నివారిస్తుంది. అరకు ఇటువైపు వెళ్ళేటప్పుడు మనకు కనిపిస్తుందండి టెర్రస్ ఫార్మింగ్ అనేది. అంతర పంటలు ఈ విధానంలో భిన్న రకాల పంటలను ఒకేసారి వేరువేరు వరుసలలో సాగు చేస్తారు. ఇది నీటి ప్రవాహాలకు నేల కొట్టుకొని పోకుండా కాపాడుతుంది. చిన్న మొక్కలు అనుకోండి కొట్టుకొని వెళ్ళిపోద్ది. అలా కాకుండా 1-2 మొక్కలు ఒకే దాంట్లో పెట్టడం వల్ల, ఒకే పొలంలో వేయడం వల్ల నేల కోత అనేది తక్కువగా జరుగుద్ది. కాంటూర్ ఫ్లవరింగ్ కొండ వాలుకు సమాంతరంగా కాంటూర్లను త్రవ్వడం ద్వారా వాలు వైపుగా నీరు ప్రవహించకుండా సహజ అవరోధంగా ఉపయోగపడుతుంది. షెల్టర్ బెల్ట్స్ కోస్తా పొడి ప్రాంతాలలో గాలుల ఉధృతిని తగ్గించి తద్వారా నేలల సంరక్షణ కోసం మొక్కలను వరుసగా గట్లపై పెంచుతారు.